హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక తెలుసు ఇక ఆలస్యం ఎందుకు, ఆలస్యం లేకుండా ఇక సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మ్యాడీ మధు ర్యాంప్ వాక్లో ఇక గెలుచుకుంటారు కదా. ఆ తర్వాత మధు చిన్ని క్యారెక్టర్ ఇచ్చి మ్యాడీకి మహి క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళని మధుని బాధ పెట్టాలని, ఎలాగైనా మధు మ్యాడీతో కలిసి ఉండకూడదన్న కోపంతో నాగవల్లి ఇక ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేయమనగానే ఇక మధు చిన్నిలాగా మ్యాడీ ఇక చిన్నిని బాధ పెట్టుడు. ఇక చిన్ని వాళ్ళ అమ్మ వల్లనే మ్యాడీ వాళ్ళ అమ్మ చనిపోయిందని, ఎప్పటికీ నువ్వు నా ప్రా స్నేహితురాలు కావు, నేను ప్రేమించిన అమ్మాయి కావు, చిన్ని అంటే నా శత్రువు అని ఇక మ్యాడీ అయితే అందరి ముందు ఇంకా చిన్ని గురించి బాధపడేలా చెప్పడంతో ఇక మధు అయితే చాలా బాధపడుతుంది. అది చూసిన నాగవల్లి, నేను ఇదే కదనే కోరుకుంది, నిన్ను బాధ పెట్టాలనే నేను ఈ క్యారెక్టర్ ఇచ్చాను నీకు, అందుకనే ఈ పర్ఫార్మెన్స్ చేసేలా నేను చేశాను. ఇక చూసావు కదా, మరోసారి మ్యాడీ విషయంలో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. మ్యాడీ విషయంలో నువ్వు దూరంగా ఉండాలి. నువ్వే చిన్ని అన్న నిజం తెలిసిన రోజు ఈరోజు ఎలా జరిగిందో అదే జరుగుతుంది, నీ ఫ్రెండ్షిప్ కూడా విడిపోతుంది అని నాగవల్లి చాలా సంతోషంతో ఉంటుంది. అటు పక్క లోహిత శ్రియ మాత్రం చాలా సంతోషపడతారు. ఇక అందరి ముందు బావ ఆ మధుని బాధ పెట్టాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక లోహిత మాత్రం, నువ్వే చిన్నివన్న నిజం తెలిస్తే మధు నిన్ను మ్యాడీ ఎప్పటికీ వదిలేశాడు, ఇక తొందరగా నువ్వే చిన్నివన్న నిజం మ్యాడీకి తెలియాలి అని ఇక లోహిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ పూర్తి కాగానే మ్యాడీ మధు దగ్గరికి వచ్చి, సారీ మధు, ఈ క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వడంతో నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది, నేను నువ్వే చిన్నివని ఇక అలా నేను ఊహించుకొని ఈ విధంగా మాట్లాడాను, ఇందరి ముందు నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు మధు అని ఇక మ్యాడీ అయితే మధుని చాలా బాధ పెట్టేసి, ఇక మధు మరోసారి ఈ చిన్ని గురించి నువ్వే ఇదంతా చేయించావని నాకు అర్థమైంది, మరోసారి చిన్ని గురించి నాకు ఇక చిన్ని మాట కూడా వెత్తదు మధు, ఇక చిన్ని గురించి నువ్వు మరోసారి మాట్లాడావంటే నీకు నాకు ఈ ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుంది అని ఇక మ్యాడీ అయితే మధుకి చెప్పేసి మ్యాడీ చాలా ఆవేశంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు ప్రైజ్ తీసుకోగానే వెళ్ళిపోతారు కదా. ఇక మ్యాడీ మధుని అలా అనడం చూసి నాగవల్లి చాలా సంతోషపడుతుంది. అవును నాన్న, నిన్ను దానికి దూరం చేయాలనే ఇదంతా చేస్తున్నాను. ఇక మధుని చిన్ని ఈ విషయం నీకు చెప్పాలని ఉంది, తనని నువ్వు తొందరగా దూరం పెట్టాలని ఉంది, కానీ ఈ విషయం నేను చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు మీ నాన్నగారికి తెలిస్తే ఖచ్చితంగా ఆ చిన్నిని చంపేస్తాడు, ఆ చిన్నిని చంపేసి తను రాజకీయ పరంగా ఎదగాలనుకున్నది మళ్ళీ తను ఎదగలేకపోతాడు. ఇక ఆ విధంగా ప్రజలకు ఇక మీ నాన్నకు ఇక మాట వస్తుంది, అందుకని ఈ విధంగా నేను చేశాను, ఇక తనే చిన్ని అనే నిజం చెప్పలేకుండా దాచిపెడుతున్నాను అని నాగవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా నాగవల్లి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి దేవా వస్తాడు. అప్పుడే ఇక దేవ నాగవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి నాగవల్లి, నా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని అనగానే, ఏంటి బావా, నీ దగ్గర నేను దాచిపెట్టడం ఏంటి అని అనగానే, అవును నాగవల్లి, నీకు అన్నీ తెలిసినా కానీ తెలియనట్లు నా ముందు అలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది అని అనగానే, ఏంటి బావా, నీ మాటల్లో ఏదో తేడాగా కనిపిస్తుంది, అసలు నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు బావా అని అనగానే, అవును నాగవల్లి, నువ్వు నా దగ్గర ఒక విషయం దాచిపెట్టావు, మధుయే చిన్ని అన్న నిజం దాచిపెట్టావు కదా, మధుయే చిన్ని కదా అని ఇక దేవ నాగవల్లి అనగానే నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి బావా, మధుయే చిన్ని అన్న నిజం ఏంటి అని అనగానే, అవును, మధుయే చిన్ని అన్న నిజం నీకు తెలుసు అని అనగానే, లేదు బావా, వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్లో ఆ విధంగా ఇక చిన్ని క్యారెక్టర్ మ్యాడీకి చిన్ని అంటే ఎంత కోపమో అందరి ముందు తెలిసేలా చేయాలని ఈ క్యారెక్టర్ మధుకిచ్చాను, కానీ మధు చిన్ని కాదు బావా అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక దేవ, నిజంగా చెప్పు నాగవల్లి, ఖచ్చితంగా మధుయే చిన్ని అని నాకు అర్థమైపోతుంది. ఇక ఆ పర్ఫార్మెన్స్లో మధు మాత్రం చాలా బాధపడడం గమనించాను, ఇక చిన్ని అయితేనే తను ఆ విధంగా బాధపడుతుందని అర్థమైంది, నిజంగా చెప్పు నాగవల్లి, తను చిన్నియేనా అని అంటూ ఉంటాడు దేవ అయితే. అప్పుడే లేదు బావా, చిచి, తను చిన్ని ఏంటి,
చిన్ని అని తెలిస్తే నేనే చంపేదాన్ని అని నాగవల్లి అనగానే వెంటనే దేవ నాగవల్లి నా మీద ఒట్టేసి చెప్పు అని ఇక నాగవల్లి చేయి తన తల మీద పెట్టుకొని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి మాత్రం క్షమించు బావా, నిజంగానే నేను అబద్ధం చెప్పాను. నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను బావా. నన్ను క్షమించు బావా అని ఇక నాగవల్లి అనగానే, ఏంటి నాగవల్లి అని అనగానే దేవా వెంటనే ఇక మధుయే చిన్ని అన్న నిజం ఇక నాకు తెలుసు బావా అని అనగానే దేవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి, మధు చిన్నినేనా అని అనగానే అవును బావా, మధునే చిన్ని. మ్యాడీ చిన్నప్పటి చిన్ని మధునే. ఇక ఆ నిజం నాకు ఈ మధ్య తెలిసింది. కానీ ఈ నిజాన్ని నీకు చెప్పాలని అనిపించింది. కానీ నువ్వు ఆలస్యం చేయకుండా ఈ నిజాన్ని తెలిసిన వెంటనే ఆ చిన్నిని చంపేశావని నాకు తెలుసు బావా. అందుకనే చిన్నిని చంపేస్తే నీ పేరు అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో, ఇక నువ్వు ఈ విధంగా రాజకీయ పరంగా నీకు ఏమైనా అవుతుందేమోనని ఇక ఈ ఎలక్షన్స్ అయిపోయాక ఈ నిజాన్ని చెప్పాలని అనుకున్నాను బావా అని అనగానే, నువ్వు తప్పు చేశావు నాగవల్లి. నాకు తనే చిన్ని అన్న నిజం తెలవగానే వెంటనే చెప్పవలసింది. నేను తన కోసం ఎంతగానో వెతుకుతున్నాను, నీకు తెలుసు కదా. నా పార్వతిని చంపేసిన ఆ కావేరి కూతురు చిన్ని ఇంకా బ్రతికే ఉందని తెలిసి తెలిసి నేను దగ్గర పెట్టుకొని కూడా తనే చిన్ని అని తెలుసుకోలేకపోయాను. తనే చిన్ని అన్న నిజం నువ్వు నా కాడ దాచిపెట్టావు. కానీ తనని ఎప్పుడెప్పుడు చంపాలా అని తనని వెతకని చోటు లేదు. ఆ హాఫ్ టికెట్ గానికి కూడా ఆ చిన్ని గురించి తెలుసు. కానీ వాడు ఎంత ఎంత అడిగినా వాడు మాత్రం చిన్ని ఎవరనేది చెప్పలేదు. కానీ నువ్వు నా పక్కనే ఉండి చిన్ని తనే అని చిన్ని అనే నిజం తెలిసి కూడా నాకు చెప్పలేవేంటి నాగవల్లి. ఇప్పటికైనా తనని వదిలిపెట్టను, ఆ చిన్నిని వదిలిపెట్టను అని ఇక దేవ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నాగవల్లి, లేదు బావా, నీ రాజకీయ పరంగా అన్ని సర్దుబాటయ్యాక నువ్వు ఆ చిన్నిని నువ్వే దగ్గరుండి, నువ్వు కాదు నేను కూడా నీకు హెల్ప్ చేశాను తనని చంపడానికి. కానీ ఇప్పుడు మాత్రం తన విషయంలో జోక్యం చేసుకోవద్దు బావా అని ఇక అంటూ నాగవల్లి దీని గురించి మర్చిపోయి మ్యాడీ ఇక శ్రీయల పెళ్లి గురించి ఆలోచించు బావా అని ఇక అక్కడి నుంచి అయితే నాగవల్లి వెళ్ళిపోతుంది. ఇక దేవా మాత్రం చాలా ఆవేశంతో, నాగవల్లి నేనెలా వదిలిపెడతాను ఆ చిన్నిని, ఆ చిన్ని ఎలాగైనా సాక్ష్యాలతో సహా వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను చంపేస్తావు. ఆ రోజు ఇక పార్వతిని చంపింది నేనే అన్న నిజం ఎలాగైనా వాళ్ళు బయట పెడతారు. వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. కాబట్టి నా నిజ స్వరూపం బయటపడుతుంది. ఆ రోజు నన్ను చంపేస్తావు. కాబట్టి ఈ చిన్నిని, ఆ బాలరాజుని, ఆ హాఫ్ టికెట్‌ని లేకుండా చేశాను. ఇక ఆ తర్వాత నేను హాయిగా, సంతోషంగా ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ ఏ సాక్ష్యం లేకుండా హాయిగా ఉంటాను. కాక అని ఇక దేవ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వదిలిపెట్టను చిన్ని, నువ్వే మధుయే చిన్ని అన్న నిజం నాకు తెలిసిపోయింది కదా. నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎంతగానో వెతికానో తెలుసా. నీ అంతు చూడడానికైనా నిన్ను వదిలిపెట్టను. నాగవల్లి చెప్పినట్లు రాజకీయ పరంగా ఏదో జరుగుతుందని నిన్ను ఎలా వదిలిపెడతాను. ఖచ్చితంగా నిన్ను చంపే తీరుతాను అని ఇక నేను పార్వతిని చంపిన విషయం ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. కాబట్టి నిన్ను చంపేస్తాను అని దేవ మాట్లాడుకుంటూ తన రూమ్‌లో అట్లా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రమీల ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఈ దేవ ఇంకా పార్వతి విషయంలో ఖచ్చితంగా చిన్నిని, తన తండ్రిని చంపాలని చూస్తున్నాడు. ఫస్టు కావేరిని చంపేశాడు. ఆ సాక్ష్యం ఎక్కడ బయటపెడుతుందని. ఇప్పుడు చిన్నిని కూడా చంపాలని చూస్తున్నాడా? ఈ విషయం వెంటనే ఎవరికి చెప్పాలి? చిన్నిని చంపేశాడు. మధుయే చిన్ని అని ఇప్పుడు ఇక తనకి తెలిసిపోయిందా? అంటే మధుయే చిన్నినా? లేకపోతే ఇప్పుడు చిన్నిని ఖచ్చితంగా ఈ దేవ వదిలిపెట్టడు. ఆ రోజు పార్వతినే, తన భార్య అయిన పార్వతిని చంపేశాడు మూర్ఖుడు. ఇప్పుడు ఈ చిన్నిని కూడా వదిలిపెట్టడు. ఖచ్చితంగా చిన్నిని చంపేశాడు. ఇక మ్యాడీకి ఎంతో ఇష్టమైన చిన్ని గురించి తను తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడు. తన తల్లిని చంపింది చిన్ని వాళ్ళమ్మ కావేరి అని మ్యాడీ అనుకుంటున్నాడు. లేదు, ఈ విషయం నాకు తెలిసి కూడా నేను చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. నేను ఎంత ఆలస్యం చేస్తే అంత చిన్నిని ఈ దేవ చంపేస్తాడు. మ్యాడీకి చిన్ని దూరం అయిపోతుంది. మ్యాడీకి ఇక చిన్ని వాళ్ళమ్మ ఒక తప్పు చేసిన దానిలా ఎప్పటికీ ఇక తన మనసులోనే ఉంటుంది. లేదు, అలా జరగకూడదు. ఈ దేవ గురించి మ్యాడీకి తెలిసేలా చేయాలి.
ఈ దేవ ఎలాంటి వాడో తెలుసుకునేలా చేయాలి. ఇక చిన్ని విషయంలో ఏది జరగక ముందుకే నేను మ్యాడీని, చిన్నిని కలిపేయాలి. ఆ మ్యాడీ ఖచ్చితంగా ఈ దేవ నిజ స్వరూపం తెలుసుకునేలా చేయాలి. ఇక ఇన్ని ఇన్ని అఘాయిత్యాలకి గురిపడుతున్న ఈ దేవాని ఎలా వదిలిపెట్టగలను? నా మనసులో ఇంత భారాన్ని ఎలా మోయగలను? లేదు, ఈరోజు నేను ఏదైతే అది ఎలాగైనా దేవ నిజ స్వరూపాన్ని మ్యాడీకి తెలియజేస్తాను అని ప్రమీల అయితే తన మనసులో అనుకుని వెంటనే ఈ విషయం మ్యాడీకి ఎలా చెప్పాలి? నేరుగా చెప్పడానికి ఇక ఎప్పుడు ఎవరో ఒకరు పక్కనే ఉంటారు. ఇప్పుడు నేనెలా చెప్పాలి అని ప్రమీల ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రమీలకైతే ఒక ఆలోచనొస్తుంది. మ్యాడీకి ఫోన్ చేసి చెప్తే ఇక ఖచ్చితంగా మ్యాడీకి సాక్ష్యాలతో సహా పంపించి ప మ్యాడీకి వాళ్ళ నాన్న ఎలాంటి వాడో తెలుసుకునేలా చేస్తాను. చిన్నిని కాపాడుకునేలా చేస్తాను అని ఇక ప్రమీలైతే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ప్రమీల ఇక తన ఫోన్‌లో నుంచి మ్యాడీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే మ్యాడీ ఇదేంటి పెద్దమ్మ ఫోన్ చేస్తుందేంటి? అవును, పెద్దమ్మ ఇంట్లోనే కదా ఉంది. నాకు ఇంట్లోనే ఫోన్ చేయడం ఏంటి? అని ఇక మ్యాడీ అనుకుంటూ వెంటనే మ్యాడీ ఏంటో పెద్దమ్మ ఎక్కడుందో, ఇంట్లో ఉందో లేదో అని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు. అప్పుడే ఇక ప్రమీల నాన్న, మ్యాడీ నేను మీ పెద్దమ్మని అని అనగానే, అవును పెద్దమ్మ, అయినా నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నాకు ఫోన్ ఎందుకు చేశావు? నేను రూమ్‌లోనే ఉన్నాను కదా పెద్దమ్మ, వచ్చేసేయొచ్చుగా అని మ్యాడీ అనగానే, లేదు నాన్న, ఇది ఫోన్‌లో చెప్పే విషయమే. నీ దగ్గరికి వస్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక ప్రమీల అయితే, ఏంటి పెద్దమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అందరికీ తెలియడం ఏంటి? అని ఇక మ్యాడీ అనగానే, అవును నాన్న, నీకొక నిజం తెలియాలి నాన్న. ఆ నిజాన్ని నీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను అని అనగానే, ఏంటి పెద్దమ్మ? నిజమేంటి? అసలేంటి చెప్పు పెద్దమ్మ? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అని మ్యాడీ అనగానే, అవును నాన్న, నేను టెన్షన్ పడేది ఇక చిన్ని ప్రాణాలు కాపాడుకోవడానికి కోసమే అని అనగానే మ్యాడీ, ఏంటి పెద్దమ్మ? చిన్ని విషయం అంటే నాకు చాలా కోపం అని తెలుసు కదా పెద్దమ్మ. చిన్ని మాట కూడా ఎత్తొద్దని చెప్పాను కదా అని అనగానే, నాన్న నువ్వు అనుకున్నంత తప్పు చిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఏమీ చేయలేదు నాన్న అని అనగానే ఒక్కసారే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ అని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతుండడం ఏంటి అని అనగానే, అవును నాన్న, నువ్వు పొరబడుతున్నావు. మీ అమ్మని చంపేసింది చిన్ని వాళ్ళమ్మ, కావేరి కాదు. చిన్ని వాళ్ళమ్మ కావేరి ఎంత మంచిదో నాకు తెలుసు. వాళ్ళ చిన్ని వాళ్ళమ్మ కావేరి మీ అమ్మకి ప్రాణ స్నేహితురాలు. ఒకరంటే ఒకరికి విడిపోని బంధం అది. అలాంటిది చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని ఎలా చంపుతుందనుకుంటున్నావు? నువ్వు చిన్నప్పుడు ఎంత స్నేహాన్ని చేశారో అంతకంటే ఎక్కువ మీ అమ్మ కావేరి చేశారు. కానీ కావేరి విషయంలో ఇక ఒక నిజాన్ని దాచిపెట్టారు అందరూ అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ అది అని అనగానే, మీ అమ్మ పార్వతిని చంపింది కావేరి కాదు నాన్న అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ, కావేరి ఆంటీ కాకపోతే ఇంకెవరు చంపేశారు? ఆ రోజు కావేరి ఆంటీ జైలుకి కూడా పోయింది కదా, ఇక తను జైలు శిక్షను కూడా అనుభవించింది కదా అని అనగానే, అవును నాన్న, ఇక అబద్ధపు నిందతో ఇక కావేరి పాపం ఏ తప్పు చేయకుండా జైలు శిక్షని అనుభవించింది. అసలు జైలు శిక్ష అనుభవించే వాళ్ళు వేరే ఉన్నారు. కానీ వాళ్ళు తప్పించుకొని వాళ్ళ గురించి బయటపడకుండా తిరుగుతున్నారు. ఆ నిజాన్ని వాళ్ళ గురించి ఎక్కడ నిజం బయట పెడుతుందో కావేరి అని ఆ కావేరిపైయే ఆ నింద వేసి తనని జైలుకు పంపించారు అని చెప్పగానే ఇక మ్యాడీ, ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును నాన్న, కావాలనే నింద వేసి తనని జైలుకు పంపించారు. తను ఎక్కడ సాక్ష్యాలని చూపించి ఎక్కడ వాళ్ళని జైలుకు పంపిస్తుందో అని అనగానే, అవును పెద్దమ్మ, అసలు మా అమ్మని చంపింది ఎవరు మరి? కావేరి కాకపోతే అని అనగానే, మీ అమ్మని చంపింది ఎవరో కాదు నాన్న, మీ నాన్న అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మ, మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి అని మ్యాడీ అనగానే, అవును నాన్న, మీ అమ్మని చంపేసింది మీ నాన్నే. నా కళ్ళారా చూశాను నాన్న. ఆ రోజు రూమ్‌లో మీ అమ్మని ఇంకా మీ నాన్నే చంపేశాడు. ఆ వీడియో కూడా నా దగ్గర కూడా ఉంది. కావేరి కూడా ఆ వీడియోని తీసింది. కానీ కావేరిని ఆ సాక్ష్యం ఉందని ఇక ఆ నింద వేసి తనని జైలుకు పంపించి తనే ఆ నింద చేసిందని ఇంకా ఆ సాక్ష్యం లేకుండా తనని చేయాలని తనని కూడా చంపేశాడు. ఇప్పుడు కావేరి భర్త బాలరాజు ఇప్పుడు తన కూతురు చిన్నిని కూడా చంపేయాలని చూస్తున్నాడు. వాళ్ళకు కూడా ఈ సాక్ష్యం తెలిసుంటుందని వాళ్ళను కూడా ఉండకుండా చేయాలి. నా నిజ స్వరూపం బయటపడకూడదని మీ నాన్న వాళ్ళని చంపడానికి కూడా వెనకాడకుండా చూస్తున్నాడు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఏంటి పెద్దమ్మ నువ్వనేది అని అనగానే, అవును నాన్న, ఇప్పుడు మీ నాన్న చిన్నిని కూడా చంపేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇక చిన్నిని చంపేయకుండా నువ్వే చిన్నిని
కాపాడుకోవాలి. మీ నాన్నని ఆ మూర్ఖుడిని జైలుకు పంపించాలి నాన్న. నా చెల్లెల్ని ఈరోజు ప్రాణాలు లేకుండా చేశాడు" అని అనగానే ఇక ఇక ఎవరైనా సరే మా అమ్మని చంపారు కదా! ఆ విషయంలో ఎవరిని వదిలిపెట్టను. చిన్నిని నేను కాపాడుకుంటాను. చిన్ని ఎక్కడుందో నాకు తెలీదు పెద్దమ్మ. కానీ చిన్నిని కాపాడుకోవాలి అని మ్యాడీ అనగానే, "లేదు నాన్న, చిన్ని నీకు ఎక్కడుందో తెలుసు. చిన్ని ప్రతిసారి నీ పక్కనే ఉంటుంది" అని అనగానే, "ఏంటి పెద్దమ్మ, చిన్ని నా పక్కన ఉండడం ఏంటి?" అని అనగానే, "అవును నాన్న, నీకు ప్రాణ స్నేహితురాలుగా, చిన్నప్పటి ఫ్రెండ్‌గా ఇప్పుడు పరిచయం అయ్యారు కదా! మధు, మధుయే చిన్ని" అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. "ఏంటి పెద్దమ్మా" అని అనగానే, "అవును నాన్న, మధునే చిన్ని నాన్న" అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక మధునే చిన్ని కాబట్టి చిన్ని వాళ్ళ అమ్మ విషయంలో నువ్వు అలా అనడంతో పాపం చిన్ని ఎంత బాధపడిందో తెలుసు కదా! ఇక మధు ఎంత బాధపడిందో. ఇక మధునే చిన్ని నాన్న, తనని చంపాలని మీ నాన్న మధుయే చిన్ని అన్న నిజం ఈరోజు తెలుసుకున్నాడు. కాబట్టి తనని చంపాలని చూస్తున్నాడు. చిన్నిని కాపాడి, చిన్నిని నువ్వు ఇక పెళ్లి చేసుకొని మీ నాన్నని జైలుకు పంపించాలి. నా చెల్లెల్ని చంపిన మీ నాన్న ఈ ఇంట్లో సంతోషంగా ఉంటున్నాడు. లేదు, అలా ఉండకుండా చేయాలి నాన్న అని ఇక అనగానే ప్రమీల వెంటనే, "మ్యాడీ, ఇక నేను నా చిన్నిని పెళ్లి చేసుకొని మా నాన్నని జైలుకు పంపిస్తాను. నా చిన్నిని కాపాడుకుంటాను" అని ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే మ్యాడీకి ప్రమీల ద్వారా ఇక దేవా నిజ స్వరూపం అయితే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.